రీసెంట్‌గా కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో బస్‌లో, అందులో ఏంటంటే ఆ అమ్మాయి క్లెయిమ్ చేసేది ఏంటంటే, అతను నన్ను కావాలని ఇంటెన్షనల్లీ టచ్ చేశాడని చెప్పేసి, అది ఆ ఇన్సిడెంట్‌ని వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత అతను కూడా చూసుండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుండొచ్చు. సో, అతను ఆ అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని రీసెంట్‌గానే చనిపోయాడు. అతను యాక్సిడెంటల్లీ టచ్ చేసాడా? లేకపోతే కావాలని టచ్ చేసాడా? అనేది వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకే తెలుస్తది. బట్ నేననేది ఏంటంటే నిజంగా అతను తప్పు చేసి ఉండుంటే నువ్వు అక్కడే లాగిపెట్టి ఒక 2 పీకుండొచ్చు కదా! నువ్వు అది చేయలేదు. ఇంటికెళ్ళి తీరిగ్గా ఆ వీడియోని మొత్తం ఎడిట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి వ్యూవర్‌షిప్‌ని, ఫేమ్‌ని సంపాదించాలనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసయింది. ఇలాంటి వీడియోస్‌ని క్రియేట్ చేసి వాళ్ళ ఫేమ్ కోసం వాడుకునే వాళ్ళని అస్సలు వదలకూడదు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆ అమ్మాయి ఇప్పుడు జైలుకెళ్ళిపోతుంది. సో, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి చేసేటప్పుడు.